రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మనం కంది పంట సాగు విధానము, కందిలో రకాలు, తదితర పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం హైటెక్ అన్నదాత మీకు కల్పిస్తుంది. కంది పంట ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.39 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 1.8 లక్షల టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది. హెక్టార్కి 453 కిలోల సరాసరి దిగుబడిని ఇస్తుంది. పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయ, చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో అంతర పంటగా కందిని ఖరీఫ్లో పండించవచ్చు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కందిని రబీలో కూడా పండించవచ్చు. ఈ కంది విత్తే సమయం ఎప్పుడంటే తక్కువ వర్షపాత మండలంలో జూన్లోను, కృష్ణా, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూలై, ఆగస్టు నెలల్లోను, కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో రబీ పంటలుగా సెప్టెంబరు, అక్టోబర్ నెలలో కూడా విత్తుకోవచ్చు. దీనికి నేలలు ఎలా ఉండాలంటే నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చలకా నేలల్లో మరియు మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలలను సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు ఈ పంటకు పనికిరావు. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ రకాలు చూసుకుందాం అనమాట. ఈ LRG 41 ఇది 2026లో వచ్చింది. ఖరీఫ్, రబీలో కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్లో విత్తుకున్నట్లయితే 180 రోజుల్లో పంట వస్తుంది. ఈ రబీలో విత్తుకున్నట్లయితే 120 రోజుల నుండి 130 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని గుణం ఎట్లా ఉంటుందంటే పైరు ఒకేసారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు అనుకూలం. నీటి వసతితో తేలికపాటు భూముల్లో కూడా ఈ LRG 41 అనే రకం పండించుకోవచ్చు. తర్వాత లక్ష్మి ICPL 85063 రకం, ఇది 1997లో వచ్చింది. ఖరీఫ్, రబీలో కూడా వేసుకోవచ్చు. ఖరీఫ్లో అయితే 160-170 రోజుల్లో పంట వస్తుంది. రబీలో అయితే 120-130 రోజుల్లో వచ్చేస్తుంది అనమాట. చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. రబీలో విత్తినప్పుడు ప్రధాన కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. గింజలు లావుగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ BSMR 736, ఇది ఖరీఫ్లో అయితే 180 రోజులు, రబీలో అయితే 130 రోజులకే పంట వస్తుంది. దీని గుణం ఎలా ఉంటుందంటే వెర్రి తెగులను తట్టుకునే రకం ఇది. ఆశ ICPL 78119, ఇది ఓన్లీ ఖరీఫ్లో మాత్రమే విత్తుకునేది. 170-180 రోజుల్లో వచ్చేస్తుంది. మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది. ఎండు మరియు వెర్రి తెగులు తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. LRG 55 అమరావతి, ఇది 2015లో కనుక్కున్నారు. ఖరీఫ్లోనే రబీలో కూడా వేసుకోవచ్చు. ఖరీఫ్లో అయితే 155 రోజులు, 160 రోజులు, రబీలో అయితే 120-130 రోజులు. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటుంది. ఈ విధంగా ఇవి రకాలన్నమాట. విత్తన శుద్ధి. కేజీ విత్తనానికి 8 మిల్లీల ఇమిడాక్లోప్రిడ్ లేదా 10 మిల్లీల థయోమిథాక్సిన్ కలిపి విత్తితే రసం పీల్చే పురుగులు పంట నుండి 30-40 రోజులు రక్షించుకోవచ్చు. ఆఖరిగా ద్రవరూప రైబోజియంను కిలో విత్తనానికి 5 లేదా 10 మిల్లీలు కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. విత్తే పద్ధతి: నాగలి వెంబడి కానీ సాలలో గొర్రుతో కానీ విత్తుకోవాలి. సీడ్ డ్రిల్ ఉపయోగించి విత్తుకోవచ్చు. విత్తే దూరం: ఖరీఫ్ నల్లరేగళ్ళు అయితే 150x20 లేదా 180x20 సెంటీమీటర్ల వరుస మధ్యలో విత్తుకోవచ్చు. ఎరువులు: చివరి దుక్కులు ఎకరాకి 2 టన్నుల పశువుల ఎరువు, ఖరీఫ్లో అయితే 8 కేజీలు, రబీలో అయితే 16 కేజీలు నత్రజని మరియు ఈ 2 కాలాల్లోనైతే 20 కేజీల చొప్పున భాస్వరం వేసుకోవాలి. అంతర పంటగా వేసినప్పుడు
పైరును బట్టి వేసే ఎరువు మోతాదును మారుతూ ఉంటుంది. ప్రధాన పైరుకు అంతర పంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. నీటి యాజమాన్యం. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో రబీ కందికి 2 తేలికపాటి తడులు ఇవ్వాలి. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో రబీ కందికి సాగుకి అవకాశం అనమాట. అధిక వర్షాలకు బెట్టకు మొదట పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట వేసుకోవచ్చు. రబీ కందికి అనువైన ప్రాంతాలు దక్షిణ కోస్తా జిల్లాలోని నెల్లూరు మరియు ప్రకాశం కంది సాగుకు అవకాశాలు ఉన్నాయి. అది నెక్స్ట్ వచ్చేసి రబీ కందికి పైరుకు తేడాలు చాలా ఉన్నాయి. ఈ విత్తే కాలంలో కానీ పంటలు కానీ విత్తనం ఎకరాకి కానీ చేసుకోవచ్చు.